R9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అప్రమత్తంగా ఉండండి. అధికారులకు టీడీపీ శ్రేణులకు మంత్రి నారాయణ ఆదేశం. దినేష్ దంత వైద్యశాల మరియు లావణ్య హోమియో క్లినిక్ నూతన ప్రారంభం. సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం. ఒంటరి మహిళ హత్య కేసులో 2 నిందితులను వేటాడి చాకచక్యంగా పట్టుకున్న నాగలాపురం ఎస్ఐ సునీల్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం. సచివాలయ సిబ్బంది నెలలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించండి. అధికారులు నాయకుల మధ్య సమన్వయం అవసరం. తుఫాను సహాయక చర్యలలో టీడీపీ నాయకులు పోటీలు పడి సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు చేసిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో 473 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 5,53,00,000 అందించాం. నెలలో ఒకరోజు నాయకులు సచివాలయ సిబ్బంది కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. పెన్నా కరకట్టల మరమ్మతులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పరిధిలోని బండారుమాన్యం ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. సచివాలయ సిబ్బంది మరియు నాయకులతో కలిసి ఆమె ఇళ్లిళ్లు తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది. ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ మోంతా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు. ప్రజలకి అండగా నిలబడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా మరి ఈ బండారుమాన్యం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోక లోటు నీళ్లు, ఈ కాలువ వల్ల మేమంతా నీళ్ళల్లో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు. కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు, నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా మనకి ముందుకు కూడా కార్యకర్తలు, అధికారులు సమన్వయపరుచుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో సచివాలయ సిబ్బందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి దగ్గర నేను ఇది చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. ఎక్కడ ఏం ప్రాబ్లంలు ఉన్నాయో తెలుస్తాయి. అవి మీరు మాకు తెలపగలిగితే, ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లు చూపించారు. ఇవన్నీ ఇమీడియట్గా చేయలేకపోవచ్చు, కానీ తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను. తప్పకుండా కూడా ప్రజలకి ఇబ్బంది లేనిటువంటి పనులు చేస్తాము. ముందుకు కూడా దానికి అధికారుల సాయం కావాలి. అలాగే స్థానిక నాయకులు కూడా వచ్చి చెప్పాలి. ఏది తెలియకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ముందుకు రావడం కరెక్ట్ కాదు. నాయకులు పనిచేయాలి, అధికారులు పనిచేయాలి. ఇద్దరూ కలిసి సమస్యల్ని పరిష్కరించి ప్రజలు లక్షణంగా ఉండేటట్టు, క్షేమంగా ఉండేటట్టు మీరంతా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే మన సోమశీల జలాశయం, సంగం బ్యారేజీల నుంచి పెన్నాకు వరద పోటెత్తుతుండటంతో అధికారులను, టీడీపీ శ్రేణులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు వరద నీరు పోటెత్తుతోంది. దాంతో 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బీరాపేరు బొగ్గేరు నుంచి కూడా వరద ప్రవాహం పెరగడంతో మొత్తంగా 1,40,000 క్యూసెక్ల నీటిని సంగం బ్యారేజీ నుంచి పెన్నాకి విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండడం, నదీ పరివాహిక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉండడంతో మంత్రి నారాయణ జిల్లా అధికారులను పెన్నా ప్రభావం ఉన్న పరివాహిక ప్రాంత టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేశారు. అదే చెప్పేది, ఇప్పుడు స్థలం ఉంటే మీకు అన్నీ ఉంటే మీకు పట్టకాయలు ఉంటే పెట్టుకోవచ్చు. జరిగిన తుఫాన్ హెచ్చరికలతో దాదాపు రాష్ట్రంలోనే నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలోనే భారీ వర్షాలు కురిసినాయి. దీని కారణంగా ఎప్పటికప్పుడు నారాయణ సార్ మానిటర్ చేస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి పునర్వాస కేంద్రాలకి తరలించడం, అక్కడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళని తీసుకొచ్చి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్కి చేర్చడం జరిగింది. మనం అందరం చూసాం, నెల్లూరు నగరంలో ఇంతటి వర్షం కురిసినా గతంలో అయితే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం, ఆ ప్రాంతంలో దాదాపు 2-3 రోజులు మోటార్స్ పెట్టి నీళ్ళని తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో ఏదైతే ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టి 3-4 నెలల ముందు నుంచే ప్రతి డివిజన్లో స్మాల్ డ్రైన్స్, బిగ్ డ్రైన్స్ అన్నిట్లో కూడా సిల్ట్ తీసేయడం, అది కూడా లోతుగా తీయడం వల్ల ఈరోజు వాటర్ ఫ్లో అనేది ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది. 1-2 ప్రాంతాల్లో కొద్దిగా ఆగినా వాటిని అప్పటికప్పుడే మోటార్స్ పెట్టి రిమూవ్ చేయడం జరిగింది. కానీ మా నారాయణ సార్ పెద్ద మనసు చేసుకొని ఏదైతే 2-3 రోజులు వీళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదో, ఎక్కడికెక్కడ కూలి పనులు చేసుకుని ఏ రోజుకి ఆ రోజు తినే పరిస్థితి ఉన్న ఇటువంటి పేదవాళ్ళందరినీ గుర్తించి అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి 2-3 పూట్ల వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా వెంటనే వాళ్ళకి ఫుడ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు స్టిల్ టుడే అంటే ఎండ బాగా ఉంది, నిన్నటి నుంచి ఎండ ఉంది, అయినా కూడా నారాయణ సార్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఫుడ్ ఈ రోజు కూడా ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ వస్తే తప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసేదానికి సార్ దగ్గర నుంచి హామీ తీసుకుంటాం. ఎందుకంటే నెల్లూరు నగరంలో ప్రజలు ఏమడిగినా చేసే ఒక బాధ్యత గల ఇంపార్టెంట్ అయిన మంత్రిగా నారాయణ గారిని చూస్తున్నాం. ఇటు అభివృద్ధిలో దూసుకొని వెళ్తున్నాం, అభివృద్ధి అయితే ఏ విధంగా పరుగులు ఎత్తుతుందో నెల్లూరు సిటీలో అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి సమయంలో కూడా ఇటువంటి ఉపద్ర పరిస్థితి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆదుకునే దాంట్లో కూడా నారాయణ గారు నంబర్ 1 అని చెప్పి మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు అడిగే కోరికను కూడా తప్పకుండా సార్ దగ్గరుండి తీరుస్తారని చెప్పి నేను వాళ్ళందరికీ సార్ తరఫున నేను హామీ ఇస్తూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. కావలి క్రిస్టియన్పేట 2వ లైన్లో దినేష్ దంత వైద్యశాల మరియు లావణ్య హోమియో క్లినిక్ను డాక్టర్ బత్తుల దినేష్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ కోణంకి లావణ్య హోమియో వైద్య నిపుణులు ఆధ్వర్యంలో నూతన డెంటల్ అండ్ హోమియోపతి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ఆల్లం శ్రీనివాసులు, డాక్టర్ పిట్టి పద్మశ్రీలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. నూతనంగా ఓకే, కావలిపట్నంలో నూతనంగా డెంటల్ అండ్ హోమియోపతి హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామండి క్రిస్టియన్పేట 2వ లైన్లో. అందువలన 2 నెలలు ఫ్రీగా ఓపీ మరియు ఎక్స్రే చూడబడను. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సజీవం చేసుకోవాలను. మా హాస్పిటల్ పేరు దినేష్ డెంటల్ క్లినిక్ అండ్ లావణ్య హోమియో కేర్ హాస్పిటల్. థ్యాంక్ యూ. ఒంటరి మహిళ హత్య కేసులో 2 నిందితులను వేటాడి చాకచక్యంగా పట్టుకున్న నాగలాపురం ఎస్ఐ సునీల్.
నిందితులను అరెస్ట్ చేసి సత్యవేడు కోర్టుకి తరలించిన పోలీసులు సత్యవేడు సిఐ మురళీ నాయుడు, ఎస్ఐ సునీల్ని అభినందించిన జిల్లా ఎస్పీ పూతూరి డిఎస్పీలు. చూపించడానికి వీడియో అక్టోబర్ నెల ఒక వారం రోజుల క్రితం 25వ తారీఖున అక్టోబర్ నెలలో 25వ తారీఖున నాగలాపురం పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు వచ్చింది. నాగలాపురం టౌన్లో బీసీ కాలనీలో మునిలక్ష్మి అని ఒక 55 సంవత్సరముల స్త్రీ ఒంటరిగా నివసిస్తుందని, ఆమెను ఎవరో గొంతు నిలిమి చంపి ఆమె నుండి నగలు ఎత్తుకెళ్లారని చెప్పి ఒక ఫిర్యాదు నాగలాపురం పోలీస్ స్టేషన్కి రావడంతో ఇమ్మీడియట్గా మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వారందరినీ విచారించాము. అందులో ఒక క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం, మొత్తం టీమ్స్ అన్నీ వచ్చి సెర్చ్ చేశాయి. అందులో చాలా కీలకమైన ఆధారాలు మాకు లభించాయి. అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన సమాచారంతోనూ నాగలాపురం టౌన్లో పబ్లిక్ ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాల సహాయంతోనూ అనుమానితుల్ని మేము ఫలానా వారని చెప్పి నిర్ధారించాము. ఇక సాక్ష్యాలను బట్టి, ఇక తక్కిన ఆధారాలను బట్టి వారిద్దరూ ఎవరైతే చనిపోయారో మునిలక్ష్మి అనే ఆమె యొక్క సమీప బంధువులని మనకు విచారణలో తేలింది. ఈ మునిలక్ష్మి తన భర్త 30 సంవత్సరాల కింద చనిపోవడంతో ఈ అత్తగారింటి నుంచి బీసీ కాలనీలోకి వచ్చి తన తల్లిదండ్రులతో ఉంటుంది. తల్లిదండ్రులు కూడా 2 సంవత్సరాల కిందట చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈమె పాచి పనులు చేసుకుంటూ, హోటల్లో పని చేసుకుంటూ ఒంటరిగా నివసిస్తుంది. ఈమెకు ఒక 2 బంగారు చైన్లు, ఒక 2 జతల కమ్మలు, 2 ఉంగరాలు, ఒక జత మాటీలు, ఒక ముక్కు పుడక ఈమెకు ఉన్నాయి, బంగారు నగలు. అయితే వాటిలో ఒక బంగారు చైన్ని, ఒక జత కమ్మలు, ఒక ముక్కు పుడకను ఎల్లప్పుడూ ధరించి ఉంటుంది. ఈమె ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా శుభకార్యాలప్పుడు ఈ నగలన్నీ వేసుకొని ధరించుకొని ఉంటుంది. ఈమె నగలు ధరించుకోవడం అంటే చాలా ఇష్టం. దీన్ని ఈమె యొక్క భర్త, ఈమె చనిపోయిన భర్త యొక్క అన్న కుమారుడు దూర్వాసులు, అతని భార్య మునీశ్వరి గమనించారు శుభకార్యాలుగా అటెండ్ అయినప్పుడు. వీళ్ళు ఎవరంటే, ఇంతకుముందు వీళ్ళు 2000 సంవత్సరంలో చెన్నై దగ్గర పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పామూరు సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించిన ఈ ర్యాలీలో అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించడమైనది. ఈ సందర్భంగా డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయమని, ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే పోలీసుల త్యాగాలే కారణమన్నారు. రక్తదానం చేసిన యువతను, సిబ్బందిని అభినందించారు డీఎస్పీ. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ప్రకాశం కాలేజ్ విద్యార్థులు, గాయత్రి కాలేజ్ విద్యార్థులు, కందుకూరు సిఐ షేక్ అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని విధి నిర్వహణలో అమరులైన వారి కోసం ఒకసారి ఈ గుర్తించుకునే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖున భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి లడక్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లకి 10 మందిని శత్రువులు మట్టుపెట్టడం, అప్పటి నుండి భారతదేశం మొత్తం అక్టోబర్ 21ని పోలీస్ కమామరేషన్ డేగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఎవరైతే విధి నిర్వహణలో అమరులైనారో వారికి ఒకసారి గుర్తింపుగా ఈ ప్రోగ్రాం చేపట్టాం. ఒకసారి మనందరం కోసం అందరూ కూడా ఒక 2 నిమిషాలు అందరం మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం మనం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే అమరవీరుల వారోత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి వాటికి సంబంధించి అందరికీ స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, అలాగే ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఈ రోజున ఆ కార్యక్రమాలకి సంబంధించి ఆ ప్రోగ్రాంలో భాగంగా ఉదయం కూడా మనం బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ప్రజలకి మా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్రమత్తంగా ఉండండి, అధికారులకు టీడీపీ శ్రేణులకు మంత్రి నారాయణ ఆదేశం. దినేష్ దంత వైద్యశాల మరియు లావణ్య హోమియో క్లినిక్ నూతన ప్రారంభం. సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం. ఒంటరి మహిళ హత్య కేసులో 2 నిందితులను వేటాడి చాకచక్యంగా పట్టుకున్న నాగలాపురం ఎస్ఐ సునీల్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.